హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే మినప వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పప్పు, సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్గా వీటిని వాడుకోవచ్చు. ఇవి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక చిన్న గ్లాసులోకి మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. కొలతగా చెప్పాలంటే ఒక అరకప్పు కన్నా ఎక్కువ ఉంటాయి ఇవి. వీటిని బాగా 2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. రాత్రే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఉదయాన్నే వడియాలు వేసుకుంటాం, ఎండ బాగా ఉంటుంది కాబట్టి మనం రాత్రి నానబెట్టుకొని ఉదయం చక్కగా నానిపోతాయి. కాబట్టి వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి కన్నా లూజ్గా, ఇడ్లీ పిండి కన్నా గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడే ఉప్పు కూడా వేసేసుకోవాలండి. దీంట్లోకి నేను పచ్చిమిర్చి పేస్ట్ని కొంచెం వేసి ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. వడియాలు వేసుకోవడానికి ఒక కాటన్ చీరని ముందుగానే తడిపి పిండి పెట్టానండి. దీన్ని 2 పొరలుగా వేసుకొని మనం కావాల్సిన సైజులో ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవాలి. మనం పెట్టేటప్పుడు ఇంత పెద్దగా కనిపిస్తాయి, కానీ ఎండేటప్పటికి చిన్నగా అయిపోతాయండి. ఒక చిన్న గ్లాస్తో ఇన్ని వడియాలు వచ్చాయన్నమాట. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మొత్తం 2 రోజుల్లో మొత్తం ఎండిపోయినాయండి బాగాను. మా ఇంటి ముందు ఎండ తక్కువ ఉంటుంది కదండి. పెట్టిన రోజు 2 గంటలు, తర్వాత రోజు 3 గంటలు, మొత్తం 5 గంటల్లో బాగా ఎండిపోయాయండి. ఇలా తీస్తే చాలు మనకు వచ్చేస్తాయండి. నీళ్లు చల్లాల్సిన పని లేదు. చిన్న చిన్నవే కాబట్టి చేతికి ఇలా తీయగానే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ వడియాలతో కూర కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇలా అన్నీ ఒలిచేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండిన తర్వాత మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. చాలా ఈజీ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.